తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర రంగారెడ్డి జిల్లా పరిగి నుంచి ప్రారంభమైంది. పీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చేపట్టిన కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొంటున్నారు. పరిగి నుంచి ఖానాపూర్ వరకు 4 రోజులు పాదయాత్ర సాగుతుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగనున్నారు. అంతకుముందు చిలుకూరు బాలాజీని దర్శించుకున్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ జెండా పట్టి అడుగు ముందు కేసెనో ఆయుధమై కదిలెనో, అడుగు ముందు కేసెనో ఆయుధమై కదిలెనో. తెలంగాణ గడ్డ మీద మెరిసిన సింధూరమై విరిసిన మందారమై, మెరిసిన సింధూరమై విరిసిన మందారమై. కాంగ్రెస్ జెండా పట్టి అడుగు ముందు కేసెనో ఆయుధమై కదిలెనో, అడుగు ముందు కేసెనో ఆయుధమై కదిలెనో. తెలంగాణ గడ్డ మీద అడుగేసుకొని పదం దొక్కరన్నా కాంగ్రెస్ జెండలెత్తుకొని, మహేష్ కుమార్ గౌడన్న అడుగులో అడుగేసుకొని. కన్న తల్లి మనెమ్మకు కనుల పండరా అన్న, కల్మషమే ఎరుగని మనసున్న మనిషిరా, కల్మషమే ఎరుగని మనసున్న మనిషిరా. గంగాధర్ గౌడు గారాల పుత్రుడు అన్న, గరీబు జనాలకు ఆత్మమిత్రుడు, గరీబు జనాలకు ఆత్మమిత్రుడు. బింగల్ గడ్డన పుట్టి ఎదిగిన జననేతరన్న, బింగల్ గడ్డన పుట్టి ఎదిగిన జననేతరన్న. బీద సాద బతుకులకు తోడై నిలిచెరన్న, కలం ఒక్కరన్న